అది ఎత్తుకొచ్చిన విధానమే తప్పు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 41 నోటీస్ చేయలేదు, వితౌట్ నోటీస్ నాన్ బెలబుల్ కేసెస్ ఏం లేదు. పాతయన్నీ పెట్టుకొని ఇట్స్ లైక్ పాత రోడ్డు మీద కూర్చుని చెప్పి మా వీధులు ఆదేశించేది. ఇంకోటి ఏమంటారు ఆయన వాదన టీపీ వాదన అదే ఉంది. మనం ఏమంటున్నామంటే ఆల్రెడీ వీడియో 1,000 మంది అప్లోడ్ అయిపోయింది. ఆల్రెడీ ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ అయిపోయింది. ఈయన ఇన్స్టాగ్రామ్ నేను ఒక్కడే కాదు 1,000 మంది పెట్టింది. దాంట్లో ఇప్పుడు 4 ఈయన ఏం చేస్తున్నారు శ్రవణ వాళ్ళు దాచలేరు ఇక్కడ అలా మళ్ళీ మారుతున్నారు. ఇవాటి వరకే ఉన్నారు. ఇవాటి వరకు ఆయన పేరు మల్కాగిరి కార్పొరేటర్ 7 ఏదో ఎక్కడో ఫేక్ వీడియో వస్తే దాన్ని ఫార్వర్డ్ చేసిన నెపంతో ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా దొంగలాగా పోలీసులు ఇంటి మీద పడి అరెస్ట్ చేయడం, ఎవరికి చెప్పకుండా ఉండడం, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నప్పటికీ కూడా దాన్ని డిస్క్లోజ్ చేయకుండా దాచిపెట్టడం అనేది నీచమైన చర్య. ఇవాళ ఇతర పార్టీల నాయకులను హరాస్మెంట్ చేసేటువంటి తీరు గతంలో చూసినాం. మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే రోడ్లో అదే పద్ధతిలో పోతున్న కనబడతా ఉంది. నిన్న తీసుకుపోయిన పోలీసులు ఇప్పటిదాకా కోర్టుకు తీసుకుపోకుండా వాళ్ళ దగ్గరనే పెట్టుకొని ఇవాళ హింసిస్తున్న తీరు, బాధపెడుతున్న తీరు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ ఇట్లాంటి పరిణామాలు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి మంచిది కాదని చెప్పి హెచ్చరిక చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.